తెలంగాణ రిచ్ స్టేట్గా ఎలా మారింది? ఐటీ కంపెనీల వల్ల అని మీరు అనుకుంటే పొరపాటే. రాష్ట్ర ఆదాయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ సాఫ్ట్వేర్ కాదు, ప్రభుత్వం నేరుగా గాలిని అమ్మి వేల కోట్లు సంపాదించింది. గాలిని అమ్మడం ఏంటి అని షాక్ అవుతున్నారా? ఇండియాలో ముంబై, ఢిల్లీ లాంటి చాలా సిటీస్లో స్థలం కొంటే ఇంతవరకే కట్టాలి అని ఒక కఠినమైన సీలింగ్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏవియేషన్ క్లియరెన్స్ ఉంటే చాలు, ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. అంటే డెవలపర్లు 100 కోట్లు పెట్టి కొంటున్నది నేల మీద ఉన్న ఆ ఎకరం మట్టిని కాదు, ఆ మట్టి పైన ఆకాశంలో ఉన్న వర్టికల్ స్పేస్ ని. దీన్నే అన్లిమిటెడ్ FSI అంటారు. ఆ స్పేస్ లో స్కై స్క్రాపర్స్ కడుతున్నారు, ఆ ఆఫీసులను గ్లోబల్ కంపెనీస్ కి రెంట్కి ఇస్తున్నారు. దీనివల్ల జరిగే ప్రతి లావాదేవీకి గవర్నమెంట్ కి వేల కోట్ల స్టాంప్ డ్యూటీ వస్తుంది. పబ్లిక్ మీద కొత్త ట్యాక్స్లు వేయకుండానే బడ్జెట్ నిండిపోతుంది. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల గ్లోబల్ కంపెనీలకు అవసరమయ్యే ఆఫీస్ స్పేస్ తగ్గితే పరిస్థితి ఏంటి? కమర్షియల్ ఆఫీస్ డిమాండ్ పడిపోతే, ఒక్కసారి ఆ ల్యాండ్ లావాదేవీలు పడిపోతే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఆగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం కష్టమవుతుంది. ఎంతో అద్భుతంగా డిజైన్ చేసిన ఈ ఎకనామిక్ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు రిస్క్లో పడే అవకాశం కూడా ఉంది. తెలంగాణ స్టేట్ నిజంగా ఒక సక్సెస్ఫుల్ స్టేటా కాదా? ఈ టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద ఉన్న లింక్ని ఒక్కసారి క్లిక్ చేసి ఈ వీడియో చూసేయండి.